హాయ్, గుడ్ మార్నింగ్. మనం డిటిడబ్ల్యూఏ చూస్తున్నాం కదా. సో దాంట్లో మనం ఒక 3 పార్ట్స్ చూసాం. ఇప్పటివరకు ఏం చూసాం? ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి మనకి? క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. తర్వాత చాప్టర్ 6A డిడక్షన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి. తర్వాత నెట్ ఇన్కమ్ కనుక్కున్నాము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ రెజ్యూమే ఫాలోడ్, రెగ్యులర్ సిస్టమా లేదా 115BAసే చూసాం మనం. ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్లో నుంచి ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనం ఈ చాప్టర్ నేర్చుకుందాం. అసలు డిటిడబ్ల్యూఏ ఏంటి, ఈ చాప్టర్లో మనకి రిలీఫ్ ఎలా ఇస్తారనేది ఇప్పుడు ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మనకి. ఓకేనా? ఏమో జనరల్గా మీకు తెలిసిన పాయింటే, ఇండియా చాలా కంట్రీస్ తోటి మోడీ గారు ఫ్లైట్ వేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? ఇలాంటి అగ్రిమెంట్స్ కోసం. ఇప్పుడు చెప్పండి, మీరే ఉన్నారు, మీరు ఫారెన్లో బాగా డబ్బులు సంపాదించారు, ఇండియాలో మీరు రెసిడెంట్, అవునా? ఇండియాలో మీరు ఒక రెసిడెంట్, మరి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి అదే ఇన్కమ్ మీద ఇక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాగా ఒకే ఇన్కమ్ని డబుల్ ట్యాక్సేషన్ చేయకూడదు. కాబట్టి ఇండియన్ గవర్నమెంటు మిగతా అన్ని కంట్రీస్ తోటి, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ తోటి వాళ్ళు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు. ఏమని? అరే బాబు, ఓ పని చేద్దాం, మనం ఈ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మీరన్నా వేయండి, మేమన్నా వేస్తాం, ఒక మెదడం ఇది. సో అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏం చెప్పుకుంటారు? అరే బాబు, పని చేద్దాం, ఈ ఇన్కమ్ మీద మీరన్నా ట్యాక్స్ వేయండి లేదా మేమన్నా ట్యాక్స్ వేస్తాం, లేదా మీరు వేసిన ట్యాక్స్ని మా కంట్రీలో మేము క్రెడిట్ ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కనుక్కునేటప్పుడు మేము వాడికి అక్కడ ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు పే చేసావో అది మేము నీకు రిలీఫ్ ఇస్తాం. అర్థమవుతుందా? అంటే వాట్ ఎవర్ అమ్మా, ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఇండియా మిగతా కంట్రీస్ తోటి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది. దేనికోసం? ఒకే ఇన్కమ్ మీద డబుల్ టైమ్ ఇన్కమ్ ట్యాక్స్ వేయటాన్ని అవాయిడ్ చేయడానికి. సో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. సార్, మరి ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ తోటి ఇండియాకి అగ్రిమెంట్స్ ఉన్నాయంటే లేదమ్మా. కొన్ని కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్ లేవు. సో మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటది? ఇండియాకి ఆ కంట్రీ తోటి అగ్రిమెంట్ ఉంటే ఎలా చేస్తాం మనం, ఆ కంట్రీ తోటి మనకి అగ్రిమెంట్ లేకపోతే ఎలా చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చేవి అగ్రిమెంట్ ఉండవు. ఓకేనా? ఫస్ట్ మనం సీక్వెన్స్ చూద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ డిటిడబ్ల్యూఏలో ఎన్ని టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, అగ్రిమెంట్ ఉంటే ఏంటి, అగ్రిమెంట్ లేకపోతే ఏంటి. ఓకేనమ్మా? చార్ట్ వేసుకోండి. ఇంకా ఇప్పుడు మన చాప్టర్ స్టార్ట్ అయింది, లాస్ట్ స్టెప్. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్ అండర్ డిటిడబ్ల్యూఏ చాప్టర్ లాస్ట్ పార్ట్ రాసుకోండి అమ్మా. ఇది లాస్ట్ పార్ట్ క్వశ్చన్లో ఏంటది? క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్ అండర్ డిటిడబ్ల్యూఏ చాప్టర్. రైట్, ఒక చార్ట్ వేసుకున్నామా దీనికి. సో మనకి 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్, ఇండియా హ్యావింగ్ అగ్రిమెంట్. అంటే ఇండియా ఆ కంట్రీ తోటి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయింది. ఇండియా హ్యాడ్ అగ్రిమెంట్ విత్ అదర్ కంట్రీ. ఇది మనం మా సెక్షన్ నెంబర్ 90లో చూస్తాం. ఆబ్వియస్లీ సెకండ్ ఏంటి మనకి? ఇండియా డస్ నాట్ హ్యావ్ డిటిడబ్ల్యూఏ. ఇది మనకి సెక్షన్ నెంబర్ 91లో చూస్తాం. బట్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ క్వశ్చన్స్ 10కి 9 క్వశ్చన్లు మనకి ఈ సెక్షన్ అడుగుతాడు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇండియాకి యుఎస్ఏకి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏమని? బాబు, ఇలా ఒక పర్సన్ కానీ మా ఇండియన్ రెసిడెంట్ కానీ
అమెరికాలో డబ్బులు సంపాదిస్తున్నాడు ప్లస్ ఇండియాలో కూడా డబ్బులు సంపాదిస్తుంటే ఈ ఇన్కమ్ని మేము ఎలా ట్యాక్స్ చేయాలనేసి మనోళ్ళు సెక్షన్ నెంబర్ 90లో అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ అగ్రిమెంట్లో మనకి 2 మెథడ్స్ చెప్పారు రిలీఫ్ ఇవ్వడానికి. ఏంటంటే రాసుకోండి, మాకు చార్ట్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 మెథడ్స్ ఏంటంటే, ఒకటేమో ఎగ్జంప్షన్ మెథడ్, రెండేమో ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. ఎగ్జంప్షన్ మెథడ్ ఏంటి చెప్పండి, ఇంకా పేర్లోనే ఉంది. ఈ ఇన్కమ్ ఇండియాలో నాట్ ట్యాక్సబుల్ అంటే ఏంటి మీనింగ్? వైల్ కంప్యూటింగ్ GTI దీన్ని తీసుకుంటారా? ఈ ఇన్కమ్ తీసుకోము. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఫారిన్ కంట్రీ ఉంది. ఫారిన్లో నీకేదో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, ఫారిన్లో నీకేదో బిజినెస్ ఇన్కమ్ వచ్చింది. ఏం చెప్పారు దీంట్లో? ఫారిన్లో ఏదైతే ఇన్కమ్ సంపాదించావో అవి మేము ఇండియాలో యాజ్ పర్ DTAA ఎగ్జామ్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఏంటి? ఇండియాలో అసలు అవి కన్సిడర్ చెయ్యకూడదు. దిస్ ఈజ్ ఎగ్జంప్షన్ మెథడ్. అంటే ఏంటి? మీరు GTI కనుక్కుంటున్నప్పుడు తీసుకుంటారు దాన్ని? నో, బికాస్ వీఆర్ గివింగ్ ఎగ్జంప్షన్ మెథడ్. సింపుల్ అమ్మా. నెక్స్ట్ అమ్మా ట్యాక్స్ క్రెడిట్ మెథడ్ ఏంటంటే, ఓకే ఇండియాలో ఆ ఇన్కమ్ని మేము GTI కాంపిటీషన్లో తీసుకుంటాము, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కూడా కనుక్కుంటాం మేము. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కనుక్కున్న తర్వాత నువ్వు ఫారిన్ కంట్రీలో ఎంతైతే ట్యాక్స్ పే చేసావో, ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ అక్కడ నువ్వు పే చేసావో ఆ అమౌంట్ మేము ఇక్కడ నీకు క్రెడిట్ ఇచ్చేస్తాము. అంటే ఏంటి? ఈ ఇన్కమ్ ఫస్ట్ ఏంటమ్మా GTAలో తీసుకోవాలి, NTAలో తీసుకోవాలి. తర్వాత ఈ ఇన్కమ్ మీద నువ్వు ఫారెన్లో ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసావో మొత్తం అమౌంట్ అమ్మా, ఎంతైతే అమౌంట్ పే చేసావో ఆ అమౌంట్ మొత్తాన్ని మేము ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు నీకు డిడక్ట్ చేస్తాము. అంటే మేము మీకు క్రెడిట్ ఇస్తాము. అర్థమైన పాయింట్ రాసుకోండమ్మా. ఏంటి ఇక్కడ ఈ మెథడ్లో? కన్సిడర్ ఇన్ GTI ప్లస్ క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్ మైనస్, ఇది ఇంపార్టెంట్, మైనస్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ ఫారెన్ కంట్రీ. ఇక్కడ నేను ఎటువంటి రేట్స్ చెప్పట్లేదు, డైరెక్ట్గా నీకు ఎంతైతే నువ్వు ఫారెన్లో ట్యాక్స్ పే చేసేసావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ ఒక $1000 ట్యాక్స్ పే చేసావు, ఇక్కడ నేను నీకు $1000 క్రెడిట్ ఇచ్చేస్తాను వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఓకేనా? ఇంపార్టెంట్ అమ్మ. ఒక క్వశ్చన్ ఉంది కాంబినేషన్లో, అది చేపిస్తే అర్థమవుతుంది మీకు. డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ మీకు ఎగ్జంప్షన్ మెథడ్ అంటే అసలుకి మేము ఇన్కంలోనే తీసుకోం. సో ఇన్కంలోనే తీసుకోలేదు కాబట్టి రిలీఫ్ కాన్సెప్టే లేదు. ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇన్కమ్లో తీసుకో, ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కో, సేమ్ ఇంట్లాగనే. బట్ రిలీఫ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఎంతైతే నువ్వు ట్యాక్స్ పే చేసావో ట్యాక్స్ అమౌంట్ మొత్తం ఇక్కడ నువ్వు రూపీస్లో కన్వర్ట్ చేసి, మరి అంతే కదమ్మా. ఇప్పుడు ఫారెన్లో నీకు డివిడెండ్ వచ్చింది, ఫారెన్లో నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, నువ్వు అక్కడ TDS కట్ చేసి ఉంటాడు నీకు, అవునా? నీకు ఫారెన్లో TDS కట్ చేసి ఉంటాడు. మరి ఫారెన్లో TDS కట్ చేసినప్పుడు దాన్ని నువ్వు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్లో లెస్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని నువ్వు కన్వర్ట్ చేసేసి లెస్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ మనకి ట్యాక్స్ క్రెడిట్ మెథడ్లో మనకి ఎక్స్చేంజ్ రేటు కూడా కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్. రాసుకోండి ఇక్కడ రాసుకోండి, నేను క్యారో మార్కేసి. ఈ ట్యాక్స్ ఫారిన్ కంట్రీలో పే చేసాము, సో డాలర్స్లో ఉంటుంది. సో దీన్ని INRలోకి కన్వర్ట్ చెయ్యాలి.
బై యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్. తెలుగు రాసుకోండి అమ్మా, ఎగ్జామ్లో త్వరగా పాస్ అయిపోతారు. ఓకేనా? కింద రాసుకోండి, ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్ క్వశ్చన్ కూడా చేపిస్తాను మీకు. ఎక్స్చేంజ్ రేట్ ఈక్వల్ టు ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద మంత్, ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద మంత్ preceding, exchange rate for the month preceding the month in which tax has been paid. ముందు రాయండి ఇంగ్లీషు, ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది. ఎప్పుడు ఎక్స్చేంజ్ రేట్ కావాలి మీకు? ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద మంత్, మంత్ ఎండ్ అమ్మా. ఏ మంత్ ఎండు? ప్రిసీడింగ్ ద మంత్ ఇన్ విచ్ ట్యాక్స్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st జనవరి లేదా 21st జనవరి 2025లో మీకు ఇచ్చింది 31st మార్చ్ 25. మీరు 21st జనవరి 2025లో ఫారెన్లో మీ ఇన్కమ్ మీద టీడీఎస్ కట్ చేశారు, లేదా మీరు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. ఎంత? $1000. ఇప్పుడు ఈ $1000ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేయాలంటే నీకు ఎక్స్చేంజ్ రేట్ కావాలా? ఏమంటున్నాడు? ఏ మంత్లో అయితే ట్యాక్స్ పే చేసావో ఆ మంత్ ముందు మంత్కి వచ్చాయి. ఏ మంత్లో అయితే ట్యాక్స్ కట్ అయిందో ఈ మంత్ ప్రిసీడింగ్ మంత్కి వచ్చి ఎండింగ్. అంటే ఏంటి? 31st డిసెంబర్ 2024. అంతే కదమ్మా. ఫర్ ద మంత్ ఎండ్, ఏ మంత్? ప్రిసీడింగ్. జనవరికి ముందే వస్తాయి, డిసెంబర్ ఎండ్ అంటే 31st డిసెంబర్ 2024 యొక్క ఎక్స్చేంజ్ రేట్ మనకు. దీని మీద ఒక క్వశ్చన్ ఉందాం ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కానీ చేద్దాం మన తర్వాత. సో ఇది సెక్షన్ నెంబర్ 90లో ఇండియాకి ఆ కంట్రీకి కానీ అగ్రిమెంట్ ఉంటే 2 types ఆఫ్ రిలీఫ్స్ ఇస్తారు. ఒకటేమో ఎగ్జంప్షన్ మెథడ్, రెండేమో ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. ఎగ్జంప్షన్ అంటే అసలు తీసుకుందాన్ని, ఇంకా ట్యాక్స్ రేట్ అంటే తీసుకో, జీటీఐలో కనుక్కో ట్యాక్స్ పేయబుల్. బట్ ఫారెన్లో నువ్వు ఎంతైతే ట్యాక్స్ పే చేసావో ఆ మొత్తం ఇక్కడ లెస్ చేస్తావు. బట్ ఈ ట్యాక్స్ ఏమని చెప్పండి ఇక్కడ? ఈ ట్యాక్స్ మీరు ఫారెన్లో పే చేశారు కాబట్టి డాలర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేయండి. మరి రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే నాకు ఎక్స్చేంజ్ రేట్ కావాలి కదా. ఏ రేటు? ప్రిసీడింగ్, ఏ మంత్లో అయితే నువ్వు ట్యాక్స్ పే చేసావో నీకు టీడీఎస్ కట్ అయిందో ఆ ప్రిసీడింగ్ మంత్ ఎండింగ్కి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్లో కట్ అయిపోయింది, 31st డిసెంబర్ 24కి వచ్చి ఆ రేటు నువ్వు వాడుకో. మనకి ఎగ్జామ్లో చాలా తక్కువ వస్తాయమ్మా ఈ క్వశ్చన్స్, బట్ ఒకసారి మిక్స్ ఇచ్చాడు మొత్తం కలిపి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా చేద్దాం మనం. బట్ ఇది మీకు సెక్షన్ నెంబర్ 90లో మీకు ఉండవలసిన క్లారిటీ. అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్లో ఏం ఫాలో అవుతున్నాము, ఎక్స్చేంజ్ రేట్ ఏం కావాలి, చాలు. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇండియాకి ఆ కంట్రీ తోటి అగ్రిమెంట్ లేకపోతే మనం రిలీఫ్ ఎలా ఇస్తాం, ఇది మీకు ఎగ్జామ్లో మోస్ట్లీ కనిపిస్తాయి అమ్మ. రైట్, మనం ఈ టాపిక్ అయిపోయిన వెంటనే November 24 ఎగ్జామ్ క్వశ్చన్, మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాము, May 24 ఎగ్జామ్ క్వశ్చన్ కూడా చేద్దాం ఇక్కడే. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు డీటీలో, ఎందుకు మీకు 40 కూడా రావట్లేదని చెప్పి నేను మీకు చూపిస్తాను తర్వాత. అర్థం? నెక్స్ట్ ఇది స్టార్ట్ చేయండి అమ్మా. ఇక్కడ ఒక చార్ట్ వేసుకోండి. ఓకేనా? ఇక్కడ రాసుకోండి అమ్మా ఫార్ములా ఒకటి. రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఈక్వల్ టు, ముందు రాయండి అమ్మా, ప్రతి పాయింట్ చెప్పుకుందాం మళ్ళీ మనం. ఈజ్ ఈక్వల్ టు డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ in India into lower of average rate of tax in India or average rate of tax in a foreign country. ఇదమ్మా, ఈ ఫార్ములా వాడుకొని మీకు వచ్చే అమౌంట్ని
ఇందాక మీరు కనుక్కున్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అని చెప్పేసి ఇండియాలో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ నుంచి ఈ ఫార్ములా యూజ్ చేసి ఎంతైతే రిలీఫ్ వస్తుందో అది మీకు లెస్ చేస్తాం. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెక్షన్ నెంబర్ 91 ఏం చెప్పండి, రిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 91 ఇంటూ లోవర్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ యూఎస్ఏ ఆర్ ఫారిన్ కంట్రీ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఈ ఫార్ములా వచ్చు, బట్ దీంట్లో ఉన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటిది, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా ఏంటి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫారిన్ కంట్రీ ఏంటి. ఈ 3 మనం డీటెయిల్గా చదువుకోవాలి. అప్పుడే మీకు ఎగ్జామ్లో క్లారిటీగా చేయగలరు క్వశ్చన్. ఓకేనా, రాయండమ్మా. ఫస్ట్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు రాయాలి, వచ్చంటే మాత్రం పోతారు చెప్తున్నా, రాయండి. డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఇండియా ఈక్వల్ టు అంటే ఏంటమ్మా చెప్పండి, మీనింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని ఉన్నాయి చెప్పండి, శాలరీస్ ఉంది, హౌస్ ప్రాపర్టీ ఉంది, పీజీబీపీ ఉంది, అదర్ సోర్సెస్ ఉన్నాయి. ఏమంటున్నాడు అక్కడ పదం, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, అంతేగాని ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్ అనట్లేదు. డిఫరెన్స్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫారిన్ కంట్రీలో నాకు శాలరీ 10 lakhs వచ్చింది, ఫారిన్ కంట్రీలో నాకు శాలరీ 10 lakhs వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ 10 lakhsని ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కోవడానికి తీసుకొచ్చాను జీటీఐలో. అంటే ఏం చేశాను చెప్పండి, నేను ఫారిన్ కంట్రీలో వచ్చిన శాలరీస్ని నేను ఇండియాలో తీసుకున్నాను. అంటే ఏంటి, శాలరీస్ హెడ్లోకి. బట్ ఏం చేశాను నేను ఇండియాలో మొత్తం ట్యాక్స్ చేశానా, నేను ఫారెన్లో నువ్వు సంపాదించిన శాలరీ మొత్తాన్ని ఇండియాలో ట్యాక్స్ చేశానా, లేదా నీకు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము నేను నీకు ఏమన్నా డిడక్షన్స్ ఇచ్చానా, ఇచ్చాను. నేను శాలరీలో నుంచి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేను నీకు 50,000 రూపీస్ డిడక్షన్ ఇచ్చాను నీకు నేను. అంటే చెప్పు మరి, ఈ శాలరీ ఇన్కంలో ఇండియాలో ఎంత డబుల్ ట్యాక్స్ అవుతుంది, 9,50,000 ఓన్లీ. మీకు డిఫరెన్స్ అర్థం కావాలమ్మా. ఫారెన్లో వచ్చిన డబ్బులు మొత్తాన్ని ఇండియాలో మనం ట్యాక్స్ చేయట్లేదు. ఏం చేస్తున్నాము, ఫారెన్లో వచ్చిన ఇన్కంలో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము కొన్ని డిడక్షన్స్ మేము అలౌ చేస్తున్నాము. నువ్వేం చేయాలి, ఇప్పుడు ఆ డిడక్షన్స్ అలౌ చేసిన తర్వాత ఎంతైతే నువ్వు డబుల్ ట్యాక్స్ నెట్ ఇన్కమ్ ఉందో దాని మీద నువ్వు రిలీఫ్ ఇవ్వాలి. అదవుతుందా, సింపుల్ అమ్మా. చెప్పండి, శాలరీస్కి ఏం చేసింది చెప్పండి, ఫారెన్లో 10 lakhs సంపాదించావు, ఇండియాలో ఏం చేసావు, ఈ 10 lakhsలో నువ్వు 50,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చావు అని చెప్పి ఇప్పుడు రిలీఫ్ కనుక్కునేటప్పుడు ఎంత తీసుకుంటావు, ఇప్పుడు 10 lakhs 9,50,000 9,50,000. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ చెప్పు, ఫారెన్లో నీకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ ఫారెన్లో నీకు మున్సిపల్ ట్యాక్సెస్ ఉన్నాయి, నువ్వు చెప్పు మరి ఇండియాలో నువ్వు ఎంత ట్యాక్స్ చేస్తున్నావు, జిఏవి తీసుకున్నావు మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ పే తీసుకున్నావు. ఏం చేస్తున్నావు, ఇండియాలో సెక్షన్ 24B ప్రకారము, సెక్షన్ 24B ప్రకారం నువ్వు ఇండియాలో 30% ఏం చేస్తున్నావు, నువ్వు యు ఆర్ గివింగ్ స్టాండర్డ్ డిడక్షన్స్. మరి చెప్పు, ఇప్పుడు ఇండియాలో నీకు హౌస్ ప్రాపర్టీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ ఎంత ట్యాక్స్ వేస్తున్నాం మనం, మొత్తం వేస్తున్నామా, ఆఫ్టర్ 30% డిడక్షనా, ఆఫ్టర్ 30% డిడక్షన్. దట్ ఈజ్ కాల్డ్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. నెక్స్ట్ పీజీబీ చెప్పమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పీజీబీపీలో ఒక 10 lakhs ఇన్కమ్ ఉంది ఫారిన్ కంట్రీలో, నీకు అదే ఫారిన్ కంట్రీలో బిజినెస్ లాస్ కూడా ఉంది. మరి చెప్పు ఎంత, ఆ ఫారిన్ కంట్రీలో వచ్చిన బిజినెస్ ఇన్కమ్ మైనస్ బిజినెస్ లాస్ సెట్ ఆఫ్ చేసిన తర్వాత ఉన్న ఇన్కమ్. డివిడెంట్ ఉంది లేదా ఇంట్రెస్ట్ ఉంది. ఏం చేస్తున్నాం మనం, ఫారెన్ కంట్రీలో ఎంతైతే నీకు ఇన్కమ్ గ్రాస్ వస్తుందో దాంట్లో నుంచి నువ్వు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము శాలరీస్కి ఇచ్చే డిడక్షన్ తీసేయాలి, హౌస్ ప్రాపర్టీ డిడక్షన్ తీసేయాలి, పీజీబీపీ లాసెస్ సెట్ ఆఫ్ చేసుకుంటున్నాము, ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే సెక్షన్ 80 TTA 80 TTB. ఇంకోటి ఎగ్జాంపుల్ అమ్మా, రాయల్టీ వస్తుంది నీకు ఫారెన్ నుంచి, నీకు ఫారెన్ నుంచి రాయల్టీ ఫ్రమ్ లిటరీ వర్క్ వస్తుంది, ఒక 10 lakhs ఉంది, నువ్వు ఎంత వేస్తున్నావు ట్యాక్స్ ఇక్కడ, 10 lakhsలో నుంచి యు ఆర్ గివింగ్ 80 QQB. అప్పుడు ఎంత ఇక్కడ ఇండియా డబుల్ ట్యాక్స్ అంటే రాయల్టీ 10 lakhs మైనస్ 80 QQB డిడక్షన్ 7 lakhs. మీకు అర్థమవుతున్న పాయింట్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి మనకి, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా,
దానికి మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏంటి మీనింగ్ అంటే, ఫారెన్లో సంపాదించే ఇన్కమ్ మొత్తాన్ని మేము ట్యాక్స్ వేయట్లేదు. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము మేము కొన్ని డిడక్షన్స్ ఇస్తున్నాము. కాబట్టి ఆ డిడక్షన్స్ పోను ఎంత నెట్ ఇన్కమ్ అయితే మేము ఇండియాలో మీ జీటీఐ కాంపిటీషన్లో తీసుకుంటున్నాము లేదా ఎన్టీఐ కాంపిటీషన్లో తీసుకుంటున్నాము, ఆ ఇన్కమ్ మీద మాత్రమే మీకు మేము రిలీఫ్ ఇస్తాము. ఇది ఫస్ట్ క్లారిటీ మీకు రావాలి. రాసుకోండి. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ మీన్స్ నెట్ ఇన్కమ్ కన్సిడర్ ఇన్ India after giving deductions as per Indian Income Tax Act. మీరు కావాలంటే కింద ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. శాలరీ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్, హౌస్ ప్రాపర్టీ మైనస్ డిడక్షన్స్, పీజీబీపీ మైనస్ లాసెస్, రాయల్టీ మైనస్ ఈటీక్యూక్యూబీ, ఇలా కింద రాసుకొని తప్పలేదు మీరు. ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, అసలు డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటి. ఇది నెక్స్ట్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఏమో తుడిపేస్తారమ్మా, నాకు బోర్డు కావాలి కాబట్టి. నెక్స్ట్ రాయండి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. పిల్లలు బాగా తప్పులు చేస్తున్నారమ్మా, పాపం క్లారిటీ లేకను చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏంటో కానీ అలా చదవకండి అమ్మా. ప్రతి పాయింట్ క్లియర్గా చదువుకోలండి. మీరు చదివిన తక్కువైనా పర్ఫెక్ట్ చదువుకోండి. 6 out of 6 వస్తాయి మీకు ఇక్కడ. నెక్స్ట్ ఏంటమ్మా, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. సింపుల్ కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బిఫోర్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91 బై నెట్ ఇన్కమ్ ఇంటూ 100. మీరు పైన కనుక్కున్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. జీటీఐ చాప్టర్ 6A ఎన్టీఐ ఏం చేశారు అక్కడ, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కనుక్కున్నారు కదా బిఫోర్ రిలీఫ్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బై నెట్ ఇన్కమ్ వచ్చి మీకు కనుక్కోవడం. యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ మీన్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియాలో ఎంత పడుతుంది మనకి. ఇది సింపుల్. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అవుట్ సైడ్ ఇండియా. వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ ఇది. అది కావాలి నాకు. ఇక్కడ రాద్దామా కింద. యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ రేట్ గివెన్ ఇన్ క్వశ్చన్, ఇక్కడ మల్టిపుల్ రేట్స్ గివెన్ ఇన్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. సో యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫారిన్ కంట్రీలో మీ అదృష్టం బాగుంటే ఎగ్జామ్లో సింగిల్ రేట్ ఇచ్చేస్తాడు. అంటే అక్కడ ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్లో మీకు బిజినెస్ ఇన్కమ్ ఉంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, డివిడెండ్ ఇన్కమ్ ఉంది. ఆడేం చేస్తాడు, అన్ని ఇన్కమ్స్కి ఒక సింగిల్ రేట్ వాడే కనుక్కొని మీకు క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. అసలు గొడవ లేదు అప్పుడు. సింగిల్ రేట్ గివెన్ ఇన్ క్వశ్చన్, సింప్లీ టేక్ ఇట్. చాలా సింపుల్ ఇది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఎప్పుడైతే మల్టిపుల్ రేట్స్ ఇస్తాడో ఎగ్జామ్లో, దెన్ వీ షుడ్ క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాయండి అందరూ. ఫారిన్ కంట్రీలో మీకు సింగిల్ రేట్ ఇచ్చాయనుకోండి గొడవ లేదు, దాన్ని వాడేసుకుంటాం. అలా కాకుండా క్వశ్చన్లో కానీ మల్టిపుల్ రేట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడమ్మా, బిజినెస్ ఇన్కమ్ 20% అంటాడు, డివిడెండ్ ఇన్కమ్ 10% అంటాడు, ఇంకొక ఇన్కమ్ 30% అంటాడు. ఇలా మీకు ఎప్పుడైతే మల్టిపుల్ రేట్స్ ఇస్తారో మీరు దాన్ని యావరేజ్ చేయాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రీసెంట్గా November 24 ఎగ్జామ్లో ఇటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది. దానికి మీరంతా అడ్మైర్ చేసే ద గ్రేట్ బన్వర్ బరోడా
ఏం చెప్పాడంటే డివిడెండ్ సపరేట్గా రిలీఫ్ ఇవ్వాలి. కాబట్టి మీరు చెక్ చేసుకోండమ్మా, అతను చెప్పాడు వీడియోలో. ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే మీరు డివిడెంట్కి 10% కాబట్టి 10% కంపేర్ చేసి రిలీఫ్ సపరేట్గా ఇవ్వండి, బిజినెస్ ఇన్కమ్కి రిలీఫ్ సపరేట్గా ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. బట్ ఐసీఏ ఏం చేస్తారంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో అలా సపరేట్ రిలీఫ్ ఇవ్వరు. డివిడెంట్కి సపరేటు, బిజినెస్ ఇన్కమ్కి సపరేట్ రిలీఫ్ ఇవ్వరు. ఫారిన్ కంట్రీలో ఉన్న ఇన్కమ్స్ మొత్తానికి రిలీఫ్ ఇస్తారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇన్కమ్స్ మొత్తానికి రిలీఫ్ ఇస్తారు. కాబట్టి మీరు యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు నన్ను నమ్మరేలాగో, ఎందుకంటే నేను పిల్ల బచ్చాగాడిని, నాకేం లేదు కాబట్టి ఇక్కడ మీరు ఆయనే నమ్ముతారు, ఆయన చెప్పిన తప్పనే నమ్ముతారు మీరు. బట్ ఐసీఏ నమ్ముతారుగా. వెయిట్ చేయండి ఒక 1 వీక్ 10 days. ఐసీఏ వాళ్ళు దే విల్ రిలీజ్ సజెస్టెడ్ ఆన్సర్స్ November 24. ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరు కరెక్టా అని. ఓకేనా? సో టీచింగ్లో నమ్మేటప్పుడు లెవెల్ని బట్టి నమ్మకండి. కాన్సెప్ట్ ఇలా చెప్పారు మీకు ఎవరన్నా డీటీడబ్ల్యూఏ ఇంత డీటెయిల్గా చెప్పారు మీకు ఎవరన్నా? అది. సో ఎక్స్పీరియన్స్లు, కలర్ఫుల్ బుక్లు ఇవి కాదు కావాల్సింది పాస్ అవడానికి. కాన్సెప్టు సింప్లిఫైడ్గా కావాలి. ఇప్పుడు మీకు కొంతమంది ఆ వీడియో చూసిన వాళ్ళు గొడవ వేసుకుంటారు మళ్ళీ. ఆయనేమో మాకు ఇలా చెప్పాడు కదా సార్, డిఫరెంట్ రేట్స్ ఉన్నప్పుడు ఈచ్ రేట్కి రిలీఫ్ ఇవ్వమని చెప్పాడు, మీరేమో యావరేజ్ రేట్ చెప్తున్నారు, మరి ఎవరు నమ్మాలి మేము? మీ ఇష్టం అది. ఓకేనా? నేను ఐసీఐ నమ్ముతాను. ఎందుకని మనల్ని పాస్ చేసేది ఎవరు? ఐసీఐ. మన బాస్ ఐసీఐ, వీళ్ళు కాదు మన బాసులు. ఓకేనా? ఎగ్జాంపుల్ రాయండి అమ్మ ఒకటి. ఒక ఎగ్జాంపుల్ రాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ రాయండి అమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ ఏ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. రాయండి అమ్మ ఎంతో. నేను తుడిపేస్తానమ్మా ఇక్కడ. రాయండి అమ్మా ఎగ్జాంపుల్లో. ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ ఏ, మీకు వేరే కంట్రీ నుంచి యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్కమ్. రాయండి అమ్మా. బిజినెస్ ఇన్కమ్ 9,50,000. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉంది, ఇక్కడ ఇండియా ఉందమ్మా. వీడికి యుఎస్ఏ ఇన్కమ్ వస్తుంది. బిజినెస్ ఇన్కమ్ 9,50,000. ఫారెన్ గిఫ్ట్ 65,000. తర్వాత డివిడెండ్ గ్రాస్ 1,40,000. డివిడెండ్ గ్రాస్ 1,40,000. కింద రాయండమ్మా. యుఎస్ఏలో డివిడెండ్ ట్యాక్స్ at the rate of 10%. బిజినెస్ ఇన్కమ్ అండ్ గిఫ్ట్ ఆర్ ట్యాక్స్ at the rate of 20%. క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇది క్వశ్చన్. అర్థమైందా క్వశ్చన్? మీకు ఇండియా ఉంది, ఫారిన్ కంట్రీ ఉంది. మీరు ఫారిన్ కంట్రీలో మీకు 3 ఇన్కమ్స్ వస్తున్నాయి. బిజినెస్ ఇన్కమ్ ఉంది, గిఫ్ట్ ఉంది, డివిడెంట్ ఉంది. ఎక్కువగా క్వశ్చన్స్ ఏం చేస్తాడు మీకు? హీల్ గివ్ యూ సింగిల్ రేట్, వాడే కనుక్కొని మీకు ఇస్తాడు. బట్ ఈ క్వశ్చన్లో ఏం చేశాడు వాడు? డివిడెంట్ ఏమో 10% అన్నాడు, బిజినెస్ ఇన్కమ్ ప్లస్ గిఫ్ట్ ఏమో 20% అన్నాడు. ఇప్పుడు నాకేమో ఆ కంట్రీకి నేను రిలీఫ్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? ఐ షుడ్ కంపేర్ లోవర్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ యూఎస్ఏ. మరి ఇప్పుడు నాకు యావరేజ్ రేట్ లేదు కదా, ఎలా వస్తాయి? ఏంటి కొంపదీసి 10 + 20/2 వేస్తారా? యావరేజ్ అంటే ఇది వేస్తున్నారేంటి కొంపదీసి? 10 + 20/2 అని పోతారు. ఎలా కనుక్కోవాలి? యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ మీన్స్ ఏంటమ్మా చెప్పండి? ట్యాక్స్ పేయబుల్ బై ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ పేయబుల్ బై ఇన్కమ్. ఇందాక చేసిన ఇండియాలో ఏంటి ఫార్ములా చెప్పండి? యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈక్వల్ టు ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బై ఇన్కమ్. ఎంతైతే ఇన్కమ్ మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయబులో అది కనుక్కోవాలి మీరు. ఇప్పుడు ఏం చేయాలి మనం? సో వీ షుడ్ కంప్యూట్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ యూఎస్ఏ. చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ కంప్యూట్ కనుక్కోండి ఎంతో. ఇన్కమ్ మొత్తం చెప్పండి ఎంత నాకు? ఇన్కమ్ టోటల్ ఎంత మొత్తం? ఎంతమ్మా ఇన్కమ్?
9,50,000 plus 65,000 plus సార్ 11,55,000 సార్. ఇది ఇన్కము. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కోండి అయిపోతుంది కదా. అప్పుడు ఇది బై ఇది వేద్దాం. ఎంత బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ 20%, ఫారెన్ గిఫ్ట్ 20, ఇదంతా డివిడెంట్ 10%. మా గిఫ్ట్ ట్యాక్సిబులే కాదా? 50,000 దాటిపోయింది. సో ఇండియాలో మొత్తం ట్యాక్సిబులే. అదర్ సోర్సెస్ చెప్పండి కనుక్కోండి. 9,50,000 into 20% సార్. సార్ 1,90,000. 65,000 into 20, 13,000 సార్. 1,14,000 అమ్మ. కనుక్కోండి ఎంత ఇంకా. సో 2,17,000. అంతేనా? ఇంకా రేట్ ఎలా వస్తుంది? 2,17,000 by 11 lakhs, so 55,000 into 100. 18.79%. ఇది మన నవంబర్ 24 క్వశ్చన్. ఎంతమంది తప్పు చేశారు ఇప్పుడు చెక్ చేసుకోండి. చాలామంది మన ఎగ్జామ్స్ రాశారు మీలో. సో చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్ మీరు ఎలా చేశారు. ఇలాంటి క్వశ్చనే పాస్ట్ పేపర్లో కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు కావాలంటే. సేమ్ క్వశ్చన్ మీకు ఎక్కడో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ చేశాను నేను, నాకు గుర్తుంది. మరి అక్కడ ఏం చేశాడు ఐసీఏ వాడు? ఇలా చేయాలి. అతను ఏం చెప్తున్నాడు? మీ గ్రేట్ బన్వర్ బొరానా డివిడెంట్కి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఈ క్వశ్చన్లో ఆగని చెప్తా. ఇండియాలో మనకి యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కనుక్కుంటే మనకి 14.82 వచ్చిందమ్మ ఈ క్వశ్చన్లో. ఇదే క్వశ్చన్లో ఇండియాలో మనకి ఇదిగోండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 14.82% వచ్చిందమ్మా. ఫారెన్లో ఎంత వచ్చింది మనకి 18.79 వచ్చింది. అంతేనా? ఇప్పుడు ఏంటి రిలీఫ్ చెప్పండి. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఇంటూ ఏది లోవరు ఇది లోవర్ ఇచ్చేస్తారు రిలీఫ్. బట్ ఆయన ఏం చెప్పినాడు మిస్టర్ బన్వర్ బొరానా? డివిడెంట్ కంపేర్ చేయమంటాడు. ఎలాగా? 14.82 ఆర్ 10% అంట. విచ్ ఎవర్ ఈజ్ లెస్ 10% రిలీఫ్ ఇవ్వమంటున్నాడు. బిజినెస్ ఇన్కమ్కి 14.82 ఆర్ 20 కంపేర్ చేయమంటున్నాడు. గిఫ్ట్కి 14.82 ఆర్ 20% కంపేర్ చేయమంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేశారనుకోండి నేను వస్తుంది మీకు మార్కులు 0. యూ విల్ గెట్ 0. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఐసీఏ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో ఇటువంటి క్వశ్చనే ఉంది. సో మీకు మల్టిపుల్ ఇన్కమ్స్కి మల్టిపుల్ రేట్స్ ఇచ్చినప్పుడు మీరు యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కనుక్కొని ఈ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ దీంతో కంపేర్ చేయాలి. అంతేగాని 14.82ని 10తో కంపేర్ చేసి 14.82ని 20తో కంపేర్ చేసి అలా రిలీఫ్ ఇవ్వరమ్మా. అయ్యా బన్వర్ బొరానా కొంచెం క్లాస్ చెప్పే ముందు కొంచెం వర్క్ చేసి చెప్పు. ఎందుకంటే నేను చాలామంది చూస్తుంటారు, చాలామంది ఫాలో అవుతారు నీ క్లాసులు. నువ్వు పిల్లకి అలా మిస్గైడ్ చేసావనుకో 6 మార్క్స్ పోతాయి. మీకు ఒక భయంకరం నిజం చెప్తాను వినండి. నాకు తెలిసి ఏమో మే 2023లో మన తెలుగు పిల్లలకి చాలామందికి గ్రూప్ 2లో ఎగ్జామ్షన్స్ వచ్చాయి ఎలెక్టివ్లో. ఆ లా పేపర్ అది పెట్టుకున్నారు. 3 క్వశ్చన్స్ ఏదో సేమ్ వచ్చాయంట. సో అందరికీ 99% మెంబర్స్కి 60లు 70 లీటీలు వచ్చాయమ్మా. ఎప్పుడు? మే 2023లో, అంటే 3 అటెంప్ట్ల క్రితం. సో మే 2023 నవంబర్ 2023 అనుకుంటే ఏమో ఓకే. నవంబర్ 2023లో మనకి ఓల్డ్ స్కీమ్ ఉంది, ఎస్సీఎంపీ పేపర్ కాబట్టి ఓకే ఫెయిల్ అయ్యారు అనుకుందాం. మే 2024 నవంబర్ 2024లో మీకుంది 2 పేపర్లు, డిటి ఐడిటి. దీంట్లో ఎగ్జామ్షన్ ఉంది. అందరికీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొంతమందికి ఈటీలు కూడా ఉన్నాయి. సో మీకు ఎన్ని మార్కులు కావాలి? డిటి గ్రూప్ 2 పాస్ అవ్వాలంటే జస్ట్ 40 అంతే, లేదా 40 to 43 మార్క్స్ మీకు కావాలి. దేంట్లో? డిటీలో ఐడిటీలో. నాకు తెలిసిన వాళ్ళల్లో 100కి 70 మందికి ఎగ్జామ్షన్ పోయింది మనతోటి. ఎందుకు? ఈ 40 మార్క్స్ కూడా రాక. మే 23లో వచ్చిన ఎగ్జామ్షన్స్ మొన్న నవంబర్ 24కి లాస్ట్. 100కి 75-80%కి ఎగ్జామ్షన్ పోయింది. ఎందుకు పోయింది? బికాస్ డిటీలో 40 మార్క్స్ కూడా రాక. ఎందుకురా మీకు 40 మార్క్స్? మీరేం చేస్తారు?
ఆ బన్వర్ బొరానో ఆడోడు అతుల్ అగర్వాలో ఇలాంటి వాళ్ళ క్లాసులు రివిజన్ క్లాసెస్ వింటారు. వాడేదో క్వశ్చన్లు చేసుకుంటూ పోతాడు, మీరు కింద క్వశ్చన్లు చదువుకుంటూ పోతారు. ఎగ్జామ్కి వెళ్తే మీకు మార్కులు రావు. DTAA క్వశ్చన్స్ ఎగ్జామ్లో కన్ఫర్మ్ వస్తాయి. మీలో ఎంతమంది మే 24లో కరెక్ట్గా సాల్వ్ చేశారు, నవంబర్ 24లో కరెక్ట్గా సాల్వ్ చేశారు చెప్పండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈక్వలైజేషన్ లెవీ అడ్వాన్స్ టూలింగ్ 6 to 4 మార్క్స్ కన్ఫర్మ్. దాంట్లో 4 మార్కులు, దీంట్లో 6 మార్కులు, 10 మార్కులు. PGBP కనీసం 6 మార్క్స్ రావాలి అటెంప్ట్ చేస్తే, నాలెడ్జ్ ఉంటే. అంటే 15 మార్కులు ఇప్పుడు దాకా మీకు రావాలి నేను చెప్పిన 3 టాపిక్స్లో. మీరు ఎంతమందికి వచ్చాయి చెప్పండి 15 మార్కులు? అసలు DTAA క్వశ్చన్లో మొన్న ఎంతమంది చేశారు చెప్పండి? ఈక్వలైజేషన్ లెవీ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అసలు PGBP క్వశ్చన్ ఎంతమంది అటెంప్ట్ చేశారు చెప్పండి? డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ ఎంతమందికి వచ్చి చెప్పండి? ఎందుకు ఆ చదువులు చెప్పండి? మీకు కావాల్సిన 40 లేదా 50, దానికి ఏం చేయాలి మీరు? ఒక ప్రాపర్ ప్లాన్. అసలు DTAA అంటే ఏంటి, అసలు దీంట్లో స్టెప్స్ ఏంటి, GTI ఎందుకు అనుకుంటున్నాం, డిడక్షన్స్ ఎవరికి ఇస్తున్నాం ఎవరికి ఇవ్వట్లేదు, NTI ఎందుకు అనుకుంటున్నాం, అసలు ఏంటి ఈ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి, అసలు సెక్షన్ నెంబర్ 90 ఏంటి, సెక్షన్ నెంబర్ 91లో ఏమున్నాయి, అసలు డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా ఏంటి, ఫారెన్ ఏంటి, ఇంత క్లారిటీగా మీరు చదువుకొని మే 2018 నుంచి నవంబర్ 2024 వరకు 14 అటెంప్ట్స్ ఉంటాయమ్మా. 14 అటెంప్ట్స్లో 14 ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి సైట్లో. ICA సైట్లో మీకు 14 ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా మే 2025లో CA పాస్ అవ్వాలి అని అనుకుంటే, లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి టాపిక్ ఇదిగో ఇలా నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు అసలు ఏంటి ఈ టాపిక్, ఏంటి ఈ టాపిక్లో ఏముంది, ఈ టాపిక్లో క్వశ్చన్స్ మేము ఎలా సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ క్లియర్గా మీ చేతితో మీరు నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఎందుకంటే ఇలా చార్ట్లు వేసుకుని నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు ఉన్న ప్రతి ఎగ్జామ్ పేపర్ మీరు చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతేగాని అతుల్ అగర్వాల్ బుక్ చదువుతాను, బన్వర్ బుక్ చదువుతాను, లేదా సుబ్బయ్య బుక్, వెంకయ్య బుక్, పుల్లమ్మ బుక్. సుబ్బయ్య బుక్లో నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్లు రావు ఏమా, సుబ్బలక్ష్మి బుక్లో నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్లు రావు. ఎవరి బుక్లో నుంచి వస్తాయి? ICA బుక్లో నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తాయి. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత త్వరగా CA నుంచి బయటికి వెళ్ళిపోతారు. మీరు ఎంత త్వరగా ఈ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్ మత్తులో నుంచి వాళ్ళు చెప్పే షార్ట్ కట్లు, వాళ్ళు చెప్పే ABC కేటగిరీలు, వాళ్ళు ఇచ్చే గెస్ క్వశ్చన్లు, వాళ్ళు చెప్పే సొల్లు మాటల నుంచి ఎప్పుడైతే బయటపడతారో మీరు CA పాస్ అవుతారు. లేదంటే తిరుగుతూనే ఉంటారు. నన్ను మీరు తిట్టుకోండి, బూతులు తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి అమ్మ, నేను నిజమే మాట్లాడతాను. ఓకేనా? ఎందుకంటే జరిగింది ఇదే. మీరే క్వశ్చన్ చేసుకోండి. మీలో ఎంతమంది మొన్న ఎగ్జామ్ రాశారు ఈ క్వశ్చన్? అసలు ఎంతమందికి ఎంత క్లారిటీ ఉంది సబ్జెక్ట్ మీద చెప్పండి. ఏదో చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారో తెలియదు, అసలు సబ్జెక్ట్ ఏంటో తెలియదు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియదు. ఎలా అమ్మా చెప్పండి? నెల కూర్చుంటూ ఉంటారు, 10 days అంటారు. ఎలా సరిపోయింది ప్రిపరేషన్? సారీ అమ్మ, ఏదో బాధ పట్టుకోలేక చెప్పటమే. అలాంటి తప్పులు చేయకండి. మళ్ళీ చదువుకోండి, బాగా చదివింది పర్ఫెక్ట్ చదువుకోండి. ఇప్పుడు DTAA ఉందనుకోండి, ఇలా పర్ఫెక్ట్ చదువుకోండి. ఒక 14 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని తీసుకోండి. ICA వెబ్సైట్లో ఫ్రీగా ఉన్నాయి, మీకు ప్రింట్అవుట్లు తీసుకోండి, మొత్తం చేసుకెళ్ళండి. మీకు అయ్యే వస్తాయి ఎగ్జామ్లో క్వశ్చన్స్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ICA బుక్లో నుంచి వస్తాయి, ఎల్లయ్య పుల్లయ్య బుక్లో నుంచి రావు. అది మీరు నమ్మితే, ఎప్పుడైతే మీరు ICA బుక్స్ నమ్ముతారో మీరు CA అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటమ్మా DTAAలో ఎలా మనం కంప్యూటేషన్స్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అయిపోయిందమ్మా క్వశ్చన్స్. ఇంకా మనం క్వశ్చన్స్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ చేసే ముందు నేను మీకు ఇచ్చిన కాన్సెప్ట్ నోట్స్లో ఏమో క్లియర్గా రాశాను. ఇక్కడ లోపల ఉంటుందమ్మా కాన్సెప్ట్ నోట్స్. మీరు సెక్షన్ నెంబర్ 91 క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఇండియా డస్ నాట్ హ్యావ్ DTAA అని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తాడు. ఎప్పుడైతే ఎగ్జామ్లో మీకు సెక్షన్ 91 క్వశ్చన్ వస్తుందో ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తం చేయాలి, వర్కింగ్ నోట్స్ అన్నీ రాయటంతో పాటు మీరు ప్రతి ఎగ్జామ్లో ఒక 5 అజంప్షన్స్ రాయాలి. ఈ 5 అజంప్షన్స్ కూడా ఒక ½ నుంచి 1 మార్క్ ఉంటుంది.
ఎప్పుడైతే మీరు ఈ అజంప్షన్స్ రాయరో మీకు ఒక మార్క్ పోతుంది. ఏంటి అజంప్షన్స్? ఫస్ట్, ఇండియాకి నేను రాసిన మా కాన్సెప్ట్ నోట్లు చూసుకోండి, 5 ఉన్నాయి. ఇండియాకి ఆ కంట్రీ తోటి DTAA ఉండకూడదు. నెక్స్ట్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో రెసిడెంట్ అవ్వాలి. ఎస్. నెక్స్ట్, ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ వాడికి ఫారిన్ కంట్రీలో అక్రూ అండ్ అరైజ్ అయి ఉండాలి. నెక్స్ట్, ఈ ఇన్కమ్ మీద వాడు ఫారెన్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. అదవుతుందమ్మా. ఇలా మనకి ఒక 4 to 5 అజంప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ICA ఆన్సర్స్ చూడండి, వెళ్ళి పిచ్చి పిచ్చి ఆన్సర్లు చూడమాకండి. ICA ఆన్సర్స్ చూసారంటే మీరు అక్కడ ప్రతి క్వశ్చన్లో వాడు ఈ 5 అజంప్షన్స్ రాస్తాడు. మీరు కూడా ప్రతి క్వశ్చన్లో DTAA క్వశ్చన్ పడిందంటే ఎగ్జామ్లో సొల్యూషన్ మొత్తం చేయాలి. స్టెప్ నెంబర్ 1 GTI, డిడక్షన్స్, NTI, రిలీఫ్ అయిన తర్వాత కిందకి వెళ్ళి అజంప్షన్స్ 5. వీడు SSC రెసిడెంట్ అయి ఉండాలి, ఇండియాకి ఆ కంట్రీతో అగ్రిమెంట్ ఉండకూడదు, ఈ ఇన్కమ్ అవుట్ సైడ్ అక్రూ అయి ఉండాలి, ఇండియాలో అక్రూ అవ్వకూడదు, ఈడు ట్యాక్స్ కూడా పే చేసి ఉండాలి. మరి అక్కడ వాడు ట్యాక్స్ పే చేస్తేనే కదా ఇక్కడ మీరు రిలీఫ్ ఇచ్చేది. ఇలా అన్నమాట. ఇదమ్మా సంగతి. మీరు కావాలంటే May 2018 నుంచి 14 పేపర్లు తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3B ఫిక్స్, క్వశ్చన్ నెంబర్ 3B ఫిక్స్ 6 మార్క్స్. ఈక్వలైజేషన్ లెవీ క్వశ్చన్ నెంబర్ 6లో వస్తుంది, ఫిక్స్ 4 మార్కులు. మీకు ఈక్వలైజేషన్ లెవీ, అడ్వాన్స్ రూలింగ్, DTAAలో 10 మార్క్స్ వస్తాయి. 10 అవుట్ ఆఫ్ 10 మీకు కావాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ముందు మీకు కాన్సెప్చువల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. ఇలా నోట్స్ రాసుకోవాలి, బొమ్మలు వేసుకోవాలి. సెకండ్, మీరు చేయాల్సింది ఏంటంటే ICAI పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ మీ చేతితోటి కనీసం 3 నుంచి 4 సార్లు మీ చేత్తో మీరు సొల్యూషన్ చేయాలి. ఇంక్లూడింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా వచ్చు కదా, వదిలేయకూడదు. ప్రతి పాయింట్ మీ చేత్తో మీరు సాల్వ్ చేసి ఎప్పుడైతే May 25 ఎగ్జామ్కి వెళ్తారో మీకు DTలో 50 మార్క్స్ కేక్ వర్క్, 1 మార్క్ పోదు. మీరు అలా కాకుండా ఏదో కాన్సెప్ట్ నోట్స్ పెట్టుకొని దాన్ని టిక్కులు కొట్టుకుంటూ వాడు క్వశ్చన్ బ్యాంక్ లిస్ట్ 4 క్వశ్చన్స్ మీరు తీసుకొని దాని ఆన్సర్లు చూసుకుంటూ వెళ్తే వచ్చినట్టే ఉంటుంది, మీకు ఎగ్జామ్లో ఆన్సర్ రాదు. మీకు మళ్ళీ 30, 25, 35 నో యూస్. పాస్ అవ్వాలనుకుంటే కాన్సెప్ట్ నేర్చుకోవటం, ICA పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ మీ చేత్తో ప్రతి క్వశ్చన్ని రాసి ప్రాక్టీస్ చేయాలి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ చేయాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్ చేయాలి, ఇంకా ఫార్ములాస్ కూడా మీ చేత్తో మీరు రాయాలి. అప్పుడు మీకు May 25లో ఎవడొద్దన్నా కాదన్నా 50+ అలా వస్తాయి. నేను చెప్పిన పనులు మీలో ఎంతమంది ఇప్పటిదాకా చేశారు మీరే ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సిన్సియర్గా. మాలాంటి వాళ్ళని బ్లేమ్ చేసే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎంత సిన్సియర్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ఎంత సిన్సియర్గా మీరు ICA సోర్సెస్ అన్నీ కవర్ చేస్తున్నారు, ఎంత సిన్సియర్గా మీరు ప్రతి క్వశ్చన్ మీ చేత్తో సాల్వ్ చేస్తున్నారు. ఈ 3 మీరు క్వశ్చన్ చేసుకొని అప్పుడు నన్ను తిట్టుండొచ్చు, ఓకేనా? అంటే మీ ఇష్టం. అది ఎవడు ఫెయిల్ అవుతాడు? మీరే ఫెయిల్ అవుతారు. నాదేం పోయి చెప్పండి. ఎవరు క్లాసెస్ కొనట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, మూసేసుకు వెళ్ళిపోతాను ఇంటికి, నాకేం కాదమ్మా. ఎవరు నష్టపోతున్నారు? మీరు. మీ టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు, మీ వాల్యుబుల్ డబ్బులు పోతున్నాయి, మీ యవ్వనం మొత్తం అయిపోతుంది, ప్రైమ్ వయసు అంతా అయిపోతుంది, లైఫ్లో ఎంజాయ్ చేసే వయసు అంతా అయిపోతుంది ఇక్కడే. సో మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ టైం మీకోసం వాడుకున్నారనుకోండి, మీరు పాస్ అవుతారు. మీ టైం నా కోసమో, చిరంజీవి కోసమో, బాలకృష్ణ కోసమో, అల్లు అర్జున్ కోసమో, విరాట్ కోహ్లీ కోసం వాడారనుకోండి, మాకేం కాదు. విల్ గో ఆన్ బికాస్ వీ హ్యావ్ డిగ్రీ, వీ కెన్ డూ ఎనీథింగ్. సో కాబట్టి బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ పని చేయటం వల్ల నా లైఫ్లోనే యాడ్ అవుతుందా లేదా? యాడ్ అనేది చేసుకోండి, లేనప్పుడు ఎందుకు చెప్పండి టైంపాస్. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మనీ. టైం చాలా క్రూషియల్ అమ్మా, వయసు అయిపోతే మళ్ళీ రాదు. సో ప్లీజ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. చదువుకుంది పర్ఫెక్ట్గా చదువుకోండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్లాస్ అమ్మ యూట్యూబ్లో. అమ్మ మన క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి నేను క్వశ్చన్స్ మీతో చేయిస్తాను, మీరు కంగారు పడకండి.
మీకు నేను క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమో కొన్ని క్వశ్చన్స్ నేను బోర్డు మీద సాల్వ్ చేస్తాను, కొన్ని మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం. బాయ్.